ఉన్నోళ్ళు ఆళ్ళ డేట్లు, పేమెంట్లు మేనేజ్ చేస్తందుకు కింద మేనేజర్‌లను పెట్టుకుంటారు. ఆళ్ళే ఆళ్ళ వ్యవహారాలన్నీ చూసుకుంటారు. గట్లనే రాజకీయాలలో కూడా సీఎం జగనన్న సలహాదారులను పెట్టుకుంటాడు. రకరకాల సలహాలు ఇచ్చేతందుకు ఎంతో మందిని సలహాదారులను సర్కార్ జీతాలిచ్చి పెట్టుకుంటుండే అప్పట్ల. ఇప్పుడు పవర్ పోయినంక కూడా పవర్ ఎందుకు పోయిందో చెప్పి మళ్ళా పవర్‌లోకి పట్టుకొచ్చేతందుకు ఇంకో సలహాదారుణ్ణి పెట్టుకుంటుండట. మావోన్కి రెండే మంచి గుణాలు. ఒకటి మావోన్కి ఏం తెలియదు, ఇంకోటి ఎవరైనా చెప్తే వినడు అన్నట్టే చెప్పుకుంటారు జగనన్న దగ్గరోళ్ళు. ఇంకొకరు మాటనేనని జగనన్నకు సలహాదారులు అవసరమా అని అంటుంటారు జగనన్న గురించి ఎరికైనోళ్ళు. కొత్తగా జగనన్న ఆళ్లమోహన్ సాయిదత్ అనేట ఆయనను సలహాదారునిగా పెట్టుకున్నట. ఇక ఆయన వైసీపీని మళ్ళా పవర్లకు ఎట్లా దేవాలి, బాబు సార్ని ఎట్లా బొడగొట్టాలి, పంకరెక్కలకు మళ్ళా కరెంట్ ఎట్లా సప్లై చేయాలి అన్ని సలహాలు ఇస్తారట. ఆ సలహాలతోటి జగనన్న ప్యాన్ కు ఓవర్ ఆయిలింగ్ చేస్తారట. ఈ కొత్త పెట్టుకున్న సలహాదారుడు మోహన్ సాయి ఇది వరకు బాబు సార్ తాను కూడా పనిచేసిందట. మొన్నటి ఓట్లప్పుడు ఈటల రాజేంద్రం సార్ కూడా సలహాలు చెప్పినట. అంతకుముందు ఒకసారి అమిత్ షా సార్ కు సలహాలు ఇచ్చిందట. అదే అనుభవంతో ఇప్పుడు జగనన్నకు సలహాలు ఇవ్వబోతున్నట. అయితే అసలైన మనిషి మారకుండా సలహాదారులను మారిస్తే ఏం ఫాయిదా అని వైసీపీలు గుసగుసలు పెట్టుకుంటారట. ఇవల్దో సలహాలని ఉద్యోగులను ట్రాన్స్ఫర్ చేసినట్టు లీడర్లను ట్రాన్స్ఫర్ చేసిండు. నెల్లూరులో బలమును తీసుకుపోయి గుంటూరులో పోటీ చేయించిండు. గుంటూరుని తీసుకుపోయి విశాఖపట్నంలో పోటీ చేయించిండు. ఒక ఊరు పటేలు కూడా పొరుగురులో అరామ కూడా ఆయన సోయి మర్చిపోయిండు. గందుకే పార్టీకి దెబ్బ పడ్డది. వీళ్ళు తిరగకుండా ఫ్రీలాన్సర్లు ఇచ్చిన కాగితాల రిపోర్టు నమ్మి క్యాండిడేట్లను ఉడగొట్టుకున్నాడు. పదవుల కోసం సలహాదారులను పెట్టుకుండు కానీ ఒక్కరి సలహాలను పాటించిండా? ఒక్క సకల శాఖ సలహాదారుడు చెప్పినట్టే ఇన్నారు కానీ వేరేటోళ్ళ మాటలే మనం పట్టించుకుర్రా? అసలు ఎమ్మెల్యేని దగ్గరికి రానిచ్చిండా? మంత్రులను లోపలికి పోనిచ్చిండా? ఏందో చక్రవర్తులం కలవనీకే కూడా గంత కష్టం ఉండదు కావచ్చు. సొంత పార్టీ ఎమ్మెల్యేలను మంత్రులనే కలవనీకే సీఎం కు వీలు కాకుంటే ఎట్లా కొసెళ్తుంది? మొన్నట్ల కేతిరెడ్డి కూడా గదే అన్నాడు. మాకే అపాయింట్మెంట్ దొరకకపోయేది, ఆడవై పడిగాపులు కాసేదని. సొంత పార్టీలో గట్టంటే ఇంకేడ ముంగడ పడుతుంది. జగన్ మోనార్కు మనస్తత్వం మారినంత వరకు ఎంతమంది సలహాదారులను పెట్టినా దండిగాని షోలు కొరుక్కుంటురట సొంత పార్టీ లీడర్లే. మరి చూడాలి ఈ సలహాదారు సక్కదనం ఎట్లుంటుందో. వినాయక చవితి దగ్గరకు వస్తుంది అనగానే చాలు ఆ టైంలో ఏ ముచ్చట ట్రెండింగ్లుంటే ఆ తీర్లా గణేషుని తయారు చేసి వారేవా అనిపిస్తారు. ఆ వీడియోలు ఫోటోలు కూడా వైరల్ అవుతుంటాయి. అట్లనే ఈసారి కూడా మస్తు గణేష్లు ఆల్రెడీగా సోషల్ మీడియాలో కొన్ని వీడియోలలో తిరుగుతున్నాయి. కానీ అవన్నిటికంటే ఇది వేరే లెవెల్. అందుకే మీకు చూపిద్దామని పట్టుకొచ్చినాం. చూసి దండం పెట్టుకొని మరి ఆడికెళ్ళే. దునియాలో ఏ దేవుణ్ణి కూడా వినాయకుడు గానొచ్చి అన్ని ఎరైటీ రూపాలలో ఏడ చూడలేము. ఉరగాలు ఇష్టపడే కార్టూన్ క్యారెక్టర్లకేంచి యూత్ మెచ్చే సినిమా హీరోలు, పాన్ ఇండియా క్యారెక్టర్లు, క్రికెటర్ల గెటప్పులతోని తీరు విగ్రహాలు గానొచ్చి దేశమంతా సందడుగుంటది. ఈ సోషల్ మీడియా చేయంగా ఏడ ఇంకా విగ్రహాలు నిలబెట్టి పూజలు చేయకముందే తయారు చేసే కాన్నో, అమ్మే కాన్నో, మండపానికి డీసీఎంల ఆటోలో తీసుకొస్తున్న కాన్నో ఓ మై గాడ్ అనిపించే వెరైటీ విగ్రహాలు గానొస్తుండే వరకలా ఆ ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ నడమ పుష్ప 2 సినిమాల సూసేకి అనే పాట స్టెప్పులు మస్తు వైరల్ అయినాయి కదా. అందుకే అచ్చం అట్లనే వినాయకుడు ఆ పాటకి డాన్స్ చేస్తున్నట్టు తయారు చేసి మార్కెట్లో అమ్మబట్టిరా ఆడా. ఇదే ఇట్టుంటే గీడ చూడుర్రి ముంబైలో క్రికెట్ లవర్ల క్రియేటివిటీ ఎట్లున్నదో. ఏండ్ల తర్వాత T20 వరల్డ్ కప్ గెలిచే వరకు దేశమంతా దేత్తడిగా సంబరాలు చేసిరు కదా. ఇక సంబరాలు యాడ్ చేసుకుంటే చవితి పండుగ, నిమజ్జనము ఇంకింత డబల్ చేస్తూ సంబరాలు చేయాలని ఇగో ఈ విగ్రహం పెడుతురట. కెప్టెన్ రోహిత్ శర్మకి వరల్డ్ కప్ ట్రోఫీని గణేశుడు ఖుషితో ఇస్తున్నట్టు ఈ విగ్రహాన్ని మండపాన్ని నిలబెడతందుకు ముంబై గలీలో తీసుకుపోతుంటే తొవ్వెంటోళ్ళంతా కెమెరాలు ఆన్ చేసి జేమ్స్ కెమెరాన్ రేంజ్ లో వీడియోలు తీసుకొని మురిచిపోయారు. మళ్ళీ రోహిత్ ఒక్కనే పెడితే కడమ క్రికెటర్ల ఫ్యాన్స్ నారాజ్ అవుతారు అనుకున్నారో ఏమో గానీ వ్యాన్లో వెనకపోంటి ఇండియా టీం అంతా సెట్ చేసిరు. ఇట్లా ఇక ఇది చూసిన వాళ్ళంతా మీ థాట్ కి, మీ థీమ్ కి, మీ క్రియేటివిటీకి టేకే బో అని అనుకోబట్టిరు. కానీ ఇప్పుడే ఇట్లుంటే ఇంకా పండుగ సాలైనాక 11 రోజులు ఇంకెన్నెన్ని వీడియోలు కానొస్తాయో, ఎన్నెన్ని ఫోటోలు వైరల్ అవుతాయో ఏమో పోర్రి. సరే మీ గలీలో ఎటువంటి గణేశుని పెట్టిరో కింద కామెంట్లో పెట్టుర్రి.